నిన్న జరిగిన ఎపిసోడ్లో రీతు వాళ్ళ అమ్మగారు అండ్ బర్నీ వాళ్ళ కూతురు అయితే వచ్చారు. ఫస్ట్ అయితే రీతు వాళ్ళ అమ్మగారు కన్ఫెక్షన్ రూమ్ నుంచి అండ్ బయట ఉన్న వీళ్ళందరినీ చూస్తూ ఫ్రీజ్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పి టాస్క్ అయితే సరదాగా ఆడించారు. అండ్ కన్ఫెక్షన్ రూమ్ నుంచి అయితే బయటకు వచ్చారు. రీతు చాలా ఎమోషనల్ అయిపోయి హక్ చేసుకుని చాలా ఏడ్చేసింది. అండ్ ఆగు నీ సంగతి చెప్తాను, నువ్వు ఏమని చెప్పి వచ్చావు ఇక్కడికి, ఏం చేస్తున్నావు, గేమ్ ఆడకుండా సరిగ్గా అని చెప్పి చపాతీ కర్ర ఇవ్వండి అని చెప్పి చపాతీ కర్ర తీసుకుని కొడతా దగ్గరికి వచ్చి మళ్ళీ హక్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. భలే అనిపించింది ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్లో మాట్లాడారు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు రీతు, ఇలాగే ఆడు, గట్టిగా ఆడు, దేని మీద ఫోకస్ పెట్టకు, గేమ్ మీద ఫోకస్ పెట్టు, ఇలాగే ఆడు, చాలా గట్టిగా ఆడాలని చెప్పి వాళ్ళ అమ్మగారు అయితే రీతుకు చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇమానుయల్ తనుజను కూడా పిలిచి మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారమ్మా, థ్యాంక్స్, బాగా ఆడుతున్నారు గేము, అండ్ ఇలాగే ఉండండి, అందరూ కలిసి ఉండని చెప్పి మాట్లాడారు. అండ్ హౌస్ మేట్స్ అందరితో కూడా చాలా చక్కగా మాట్లాడారు. అండ్ డెమన్ గురించి అయితే ఏం మాట్లాడలేదు, కానీ రీతు అయితే రీతు గేమ్ బాగా ఆడు, చాలా చక్కగా ఆడుతున్నావు, గేమ్ మీద ఫోకస్ పెట్టని మాత్రం చెప్పారు. అండ్ నెక్స్ట్ అయితే బయట గార్డెన్ ఏరియాలో సాంగ్ ప్లే చేయడంతో వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేశారు. అండ్ హౌస్ మేట్స్ అందరూ కలిసి డాన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ మీ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయారు. అండ్ ఆ తర్వాత బర్నీ వాళ్ళ అమ్మాయి గారు అయితే స్టోర్ రూమ్ నుంచి బయటకు వచ్చి సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళ నాన్నగారిని హక్ చేసుకుని చాలా ఎమోషనల్ అయిపోయారు. అబ్బా, బర్నీ గారి కూతురు అయితే చాలా బాగున్నారు, చాలా క్యూట్ ఉన్నారు. బర్నీ గారికి హెల్త్ బాగోలేదు కదా, ఆ విషయం కోసం చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ బర్నీ గారు కూడా ఎమోషనల్ అయిపోయారు. అందరితో చాలా చక్కగా మాట్లాడారు. అండ్ తనుజోద్ అయితే బర్నీ వాళ్ళ కూతురు అయితే మీ ఇద్దరు బాండింగ్ బాగుంటుంది అక్క అని చెప్పి తను హక్ చేసుకుని బాగా మాట్లాడింది. ఇక్కడ కొంచెం దివ్య జలస్ ఫీల్ అయింది. అండ్ నెక్స్ట్ డెన్ జోన్లో అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. మీరు చాలా బాగా ఆడుతున్నారు నాన్న, ఇలాగే ఆడండి, కెప్టెన్ అయితే చూడాలనిపిస్తుంది, హెల్త్ జాగ్రత్త, ఇలాగే ఆడండి, గట్టిగా ఫైట్ ఇవ్వండి, అండ్ స్ట్రాంగ్గా మాట్లాడండి ఏ విషయం కోసమైనా అని చెప్పి తర్వాత మళ్ళీ దివ్యాన్ని కూడా పిలిచి చాలా బాగా సపోర్ట్ చేసేవక్క మా నాన్నగారు బాగున్నప్పుడు, అండ్ కొంచెం కమాండింగ్ తగ్గించుకోమని చెప్పారు. అండ్ తర్వాత మళ్ళీ గార్డెన్ ఏరియా సాంగ్ ప్లే చేయడంతో అండ్ కొంచెం ఎమోషనల్ అయ్యారు ఇద్దరు. వీరిద్దరు చుట్టూ మిగిలిన హౌస్ మేట్స్ అందరూ చేపట్టుకుని తిరుగుతూ పని ఫన్ చేశారు. అబ్బా, అండ్ తర్వాత హౌస్ నుంచి అయితే వెళ్ళిపోయారు. అండ్ రీతు వాళ్ళ అమ్మగారు చాలా కామెడీ చేశారు, బాగా మాట్లాడారు. అండ్ బర్నీ గారి కూతురు కూడా అందరితో చాలా చక్కగా మాట్లాడారు. వీళ్ళిద్దరిని చూసి మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.